వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం 2020కి డిజిటల్ అసిస్టెంట్ అనే ఎగ్జామ్కి అప్లై చేసిన వాళ్ళకి కంప్యూటర్ నెట్వర్క్స్లో ఓఎస్ఐ లేయర్ పైన టాప్ 35 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1లో మనం కంప్యూటర్ నెట్వర్క్స్ క్వశ్చన్స్ చూడడం జరిగింది. నౌ పార్ట్ 2. OSI stands for, the full form of the OSI is Open Systems Interconnection. Open System Interconnection, that is OSI model is dash model ante conceptual model. OSI model is published by means International Organization for Standardization అనేది పబ్లిష్ చేసింది OSI మోడల్ని. What is the purpose of the OSI model? The original objective of the OSI model was to provide a set of design standards for equipment manufacturing. OSI layer consists of how many layers? OSI layer consists of 7 layers, that is physical layer, data link layer, network layer, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్. అంటే ఫిజికల్ లేయర్ అనేది లోయర్ లేయర్, అంటే కింది లేయర్. అప్లికేషన్ లేయర్ అనేది పైన ఉన్నది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫస్ట్ లెటర్స్తో గుర్తుపెట్టుకోండి. ఏపీఎస్ టిఎన్డిపి అని గుర్తుపెట్టుకోండి. ఏపీఎస్, ఏ ఫర్ అప్లికేషన్, పి ఫర్ ప్రజెంటేషన్, ఎస్ ఫర్ సెషన్. అలాగా ఏపీఎస్ టిఎన్డిపి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఈజ్ ద టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఓఎస్ఐ మోడల్? Application layer is the topmost layer of the OSI model. Application layer protocol defines, application layer lo protocols define chestayi ante types of message exchange, message format, syntax and semantics, rules for when and how process send and respond to messages. Which one of the following protocol delivers the stores the mail receiver server? Mail to receiver server. Answer is simple mail transfer protocol. Mail అనగానే మనం యూజ్ చేసే ప్రోటోకాల్ SMTP protocol. TCP IP model does not have dash layer, but OSI model have this layer. TCP IP layer లో means model లో ఈ layer ఉండదు, but OSI layer లో ఉంటుంది. That is session layer. విచ్ లేయర్ ప్రొవైడ్ ద సర్వీస్ టు యూజర్స్? అప్లికేషన్ లేయర్ అనేది సర్వీసెస్ అనేది యూజర్స్కి ప్రొవైడ్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ డేటా రేట్ డిసైడెడ్ బై, ఎంత డేటా ట్రాన్స్మిషన్ చేయాలనేది డిసైడెడ్ బై ఫిజికల్ లేయర్. టెల్నెట్, FTP, SMTP ప్రోటోకాల్స్ ఫాల్ ఇన్ ద విచ్ లేయర్ ఆఫ్ ద OSI రిఫరెన్స్ మోడల్? ఈ అన్ని ప్రోటోకాల్స్ మనం అప్లికేషన్ లేయర్లో యూజ్ చేస్తాము. The main function of the transport layer is process to process delivery. Which layer is broken down into MAC and LLC sublayers? Means data link layer divided into two parts. What is the MAC? Medium access control. Second one is the LLC, logical link control. విచ్ లేయర్ ఆఫ్ ద OSI మోడల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎర్రర్ కరెక్షన్? ఎక్కడైనా ఎర్రర్ ఉంటే కరెక్షన్ చేయడానికి యూజ్ అయ్యే లేయర్ ఏదంటే ట్రాన్స్పోర్ట్ లేయర్. విచ్ లేయర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రూటింగ్? ఆన్సర్ ఈజ్ నెట్వర్క్ లేయర్. విచ్ లేయర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్లో కంట్రోల్? ఆన్సర్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ లేయర్. విచ్ లేయర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యూజర్ ఇంటరాక్షన్? యూజర్కి ప్రొవైడ్ చేసేది అప్లికేషన్ లేయర్. కనుక యూజర్ అనే వర్డ్ వస్తే మనకు ఏ లేయర్ అంటే ఆన్సర్ ఈజ్ అప్లికేషన్ లేయర్. విచ్ లేయర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెండింగ్ అక్నాలెడ్జ్మెంట్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ డేటా ట్రాన్స్ఫర్? అంటే డేటా సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయిందని ఏ లేయర్ చెప్తుంది అంటే మనకు ట్రాన్స్పోర్ట్ లేయర్. UDP స్టాండ్స్ ఫర్, ద ఫుల్ ఫామ్ ఆఫ్ ది UDP ఈజ్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. DHCP stands for Dynamic Host Configuration Protocol. What are the responsibility of data link layer? Data link layer responsibilities ఏంటంటే ఫ్రేమింగ్, అంటే బైట్స్ని ఫ్రేమ్గా ఫ్రేమ్ చేస్తుంది. ఎర్రర్ డిటెక్షన్, CRC అండ్ ఫిజికల్ అడ్రసింగ్ ఈజ్ ద టాస్క్ ఆఫ్ DLL. వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నెట్వర్క్ లేయర్? నెట్వర్క్ లేయర్ ఏం చేస్తుందంటే రూటింగ్, IP అడ్రసింగ్ అండ్ పాత్ డిటర్మినేషన్ ఆర్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద నెట్వర్క్ లేయర్.
What is the function of the application layer in networking? Application layer is responsible for providing user interface in between user and network with the help of the applications like web browsers. Ante user ki network ki madhya unde layer e application layer. What is the main difference between the TCP and UDP? The full form of the TCP is transmission control protocol is connection oriented protocol, while UDP is the connectionless protocol. ఇది అనేది ఇంపార్టెంట్. కనెక్షన్ లేకనే UDP కనెక్ట్ అయిపోతుంది. TCP అనేది కనెక్షన్ ఓరియంట్. UDP is faster for data sending than TCP. ఇన్ విచ్ లేయర్ టర్మ్ ఫ్రేమ్స్ యూజ్డ్? ఫ్రేమ్స్ అనే వర్డ్ ఏ లేయర్లో యూజ్ చేస్తారు అంటే డేటా లింక్ లేయర్లో. ఇన్ విచ్ లేయర్ టర్మ్ సెగ్మెంట్స్ యూజ్డ్? ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఈ సెగ్మెంట్స్గా చేసుకుంటుంది కనుక సెగ్మెంట్స్ అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ట్రాన్స్పోర్ట్ లేయర్. వాట్ ఈజ్ సిఆర్సి? విచ్ లేయర్ సిఆర్సి వర్క్స్? సిఆర్సి మీన్స్ సైక్లిక్ రెడెండెన్సీ చెక్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ద ఎర్రర్స్ ఇన్ ద నెట్వర్క్. నెట్వర్క్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా అని చెక్ చేయడానికి యూజ్ చేసేదే సిఆర్సి. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద డేటా లింక్ లేయర్ అంటే కింది లేయర్లో ఎల్ఎల్సిలో యూజ్ చేస్తారు. Which layer specifies voltage, wide speed and pinout cables and moves bits between devices? Ante physical layer. Which layer combines bits into bytes and bytes into frames, uses MAC addressing and provides the error detection? Answer is data link layer. Which layer is responsible for keeping the data from different applications separate on the network? Answer is session layer. Which layer segments and responsible data into a data stream? Answer is transport layer. At which layer routing implemented enabling and connections and path selection between the two end systems? Answer is network layer. Which layer defines how data is formatted, presented, encoded and converted for use on the network? Answer is presentation layer. Which layer defines how data is formatted, presented, encoded and converted for use on the network? Answer is presentation layer. I think this question is repeated. Thank you. If you like my video, please like, share, subscribe my channel.